నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆవిడే కామేశ్వరి సరస్వతుల MA చేసి తనను తను ప్రూవ్ చేసుకున్నారు. దాంతో పాటుగా ప్రతి స్త్రీకి స్ఫూర్తిదాయాన్ని ఇచ్చారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. కలిసి చాలా రోజులైంది. అవును అమ్మ, ఏం లేదు, ఈరోజు వసంత పంచమి గురించి మీతో మాట్లాడదామని మిమ్మల్ని పిలిచాము. అంటే వసంత పంచమి అంటే దాని విశిష్టత ఏంటి, అసలు సరస్వతీదేవి పూజ ఎందుకు చేస్తారు, కొంచెం వివరించరా? చాలా చక్కటి టాపిక్, బాగుంది. వసంత పంచమి గురించి మీరు అడగడం చెప్పడం కూడా నా అదృష్టమే. సనాతన ధర్మం ఛానల్ ద్వారా ఆ శక్తి స్వరూపిణి అక్షరాది దేవత ఆ విరించి భార్య అయినటువంటి సరస్వతి గురించి చెప్పడం అనేటువంటిది చాలా అదృష్టం. ఎందుకు అంటే నా జీవితంలో భాగం ఆమె. ఎందుకంటే ఆవిడ నన్ను ఆవహించకపోతే నేను ఇన్ని పాటలు పాడలేను, ఇన్ని పాఠాలు చెప్పలేను. సరస్వతి పూజ విశిష్టత అండి. ఎందుకంటే ప్రతి దేవతకి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఒక రోజున పూజలు చేస్తూ ఉంటాం. ఈ వసంత పంచమి అనేటువంటిది సరస్వతీ దేవిని ప్రధానంగా చేసుకుని చేసేటువంటి పూజ. ధనం లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోతే జీవితమే లేదు. చదువు ఉంటే ధనం అదే వస్తుంది. విద్యా దదాతి వినయం వినయాద్ యాతి పాత్రతాం పాత్రత్వా ధనం ఆప్నోతి ధనాధర్మ తతసుఖం అన్న. విద్య వల్ల మనం పొందేటువంటివన్నీ కూడా అనేకమైనటువంటి అధ్యాయాల్లో శ్లోకాల్లో మనం వింటూ ఉంటాం. మేము ఈ సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళం కాబట్టి ముందుగా వినాయక ప్రార్థన తర్వాత అమ్మవారి గురించే మేము మాట్లాడుతున్నాం. అంబా జ్ఞాన సరస్వతి జగదంబా నీకిదే నానతి అంటూ అమ్మవారిని. ఆవిడ మా నారక మీద ఉండబట్టే మేము సంగీతం పాడగలుగుతున్నాం. ఇవాళ నేను సంస్కృతం MA చేసి కూడా వాళ్ళ విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నాను అంటే కూడా అమ్మవారి అనుగ్రహం. అది కరెక్ట్. అనుగ్రహం లేకపోతే, ఆవిడ అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేదు. అందువల్ల అమ్మని ఆవిడ ఎలాంటిది అంటే యా కుందేందు తుషారారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. విద్యార్థులకి నేర్పుతామా? పాడారమ్మా. ఆవిడ తెల్లటి వస్త్రాలు, ధవళ వస్త్రాలు, పట్టు చీర, తెల్లటి చీర కట్టుకుంది. ఆవిడ తెల్లటి మంచు బిందువు లాంటి హారాలు వేసుకుంది. అటువంటి యాకుందేందు చంద్రుల్లా తెల్లనటువంటి యాకుందేందు తుషార హార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదన్న మండితకర యా శ్వేత పద్మాసన తెల్లటి పద్మలకు. బ్రహ్మాది దేవతలు, త్రిమూర్తులతో పాటు దేవతలందరూ కొన్నావండి పూజిస్తూ ఉంటారు అమ్మవారిని. అటువంటి అమ్మ, అటువంటి అమ్మ నన్ను పాతు రక్షించు. నాలో ఉన్న జాడ్యాన్ని పోగొట్టు, నాలో ఉండేటువంటి జడత్వాన్ని, అంధకారాన్ని పోగొట్టు, అజ్ఞానంలో ఉన్నాను, నన్ను రక్షించు తల్లి అని సరస్వతి ప్రార్థన. చిన్నప్పుడు మేము పుస్తకాలు తెరిచే ముందు మా నాన్నగారు నేర్పేవారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. ఆ శ్లోకం చదివాకే మేము పుస్తకం తీసేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. సరస్వతిని ప్రతిరూపం అనుకుంటా పుస్తకాన్ని సరస్వతీదేవిలా చూసేవాళ్ళం. అందువల్లే వసంత పంచమి నాడు అమ్మవారిని ప్రత్యేకించి పూజించుకుంటూ పుస్తకాలు కూడా అక్కడ పెట్టుకుని పూజిస్తాం అమ్మవారిని. అమ్మ అనుగ్రహించు తల్లి అని. బాసర ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ వసంత పంచమి నాడు. ఎందుకంటే సరస్వతి అక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. చాలా సంవత్సరాల క్రితం బాసర వెళ్ళినప్పుడు, అంటే బాసర అంటే నాకు ఇక్కడ గుర్తొచ్చిందమ్మా, మాకు 10th క్లాస్లో
బాగా మార్క్స్ వస్తాయని చెప్పి సరస్వతి టెంపుల్ కి తీసుకెళ్లేవాళ్ళు, బాసరాకి తీసుకెళ్లి అవును అక్కడ పూజ చేయించి అవును పెన్ను బుక్ అన్ని పెట్టి పూజ చేయించేవాళ్ళు. అవును. ఇప్పటికీ అక్షరాభ్యాసాలు అక్షరాభ్యాసం కూడా అక్కడ అవును ఇప్పటికీ నిరంతరం అక్షరాభ్యాసాలు నడుస్తుంటాయి. మాటలు రాని వాళ్ళు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి పలికిస్తారు. మాటలు వస్తాయి ఎవరి దగ్గరికి పెడితే. అప్పుడు చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని, బాధల్లో కూరుకుపోయి నేను బాసర వెళ్ళి అమ్మవారు ఎదురుగుండా ఇంత నీ కరుణా రసం నా మీద చిలకరించు అని ఆవిడ మీద పాడుకున్నాను. సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే అని హార్ట్ఫుల్ గా లీనమైపోయి ఆవిడలో ధారలు ఏడ్చుకుంటూ పాడుకున్నాను. నీ కటాక్షం ఉండాలి తల్లి, నన్ను అనుగ్రహించు అనుగ్రహించు అని. అంటే ఆవిడ కరుణ వల్లే నేను ఒక స్థాయికి రాగలిగారు. పాండిత్యం లేకపోయినా, పండితురాలు లేకపోయినా, అపశృతులు లేకుండా ఆమె సేవ చేసుకునేటువంటి సంగీతాన్ని ఆవిడ ఇచ్చింది. అంతవరకు నేను పాడుకోగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి విద్య నేర్చుకున్న నలుగురికి నేర్పగలుగుతున్నారు. ఆ శక్తిని కూడా అమ్మవారే ఇచ్చిందండి. చిన్నప్పటి నుంచి ఇంకా నేర్చుకుంటే పాండిత్యం ఉండను, కానీ ఎప్పుడు ఆవిడ అనుగ్రహం కలుగుతుందో అప్పుడే మనం ధన్యులం అవుతాం. అలా ఆవిడ మీద ఎందుకంటే విద్య చాలా అవసరం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం పని అన్నారు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అన్నారు. సరస్వతీదేవి హృదయం లాంటివి సంగీతము సాహిత్యం. ఏకమాపాత మధురం అంటే మధురమైన పూర్తి నిరంతరం మాధుర్యంతో నిండిపోయింది సంగీతం. అవును. అలాగే సాహిత్యం. సంగీతం పాడుకుంటూ ఉంటే ఇంత వయసు వచ్చినా ఆరోగ్యంగా ఉన్నాను అలాంటి వాళ్ళు అంటే సంగీతం వల్లనే. అందువల్ల చిన్న శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నాం. పశువుని దాంట్లో పడుకోబెట్టి జో అచ్యుతానంద జో జో ముకుంద పాడితే ఆ పిల్లవాడు హాయిగా పడుకుంటాడు. అలాగే నాదస్వరం ఉంటే పాముల ఆటలు. చిన్నప్పుడు అమ్మలు ఇవన్నీ పాడి పాడి పిల్లల్ని చిన్నప్పుడు అవును లాలి 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 ఇదంతా సంగీతంలో భాగమే కదా. సరస్వతి దాంట్లో పాట అంటేనే సరస్వతి అండి. అందువల్ల ఇప్పుడు విద్యార్థులకి మీరు ఈ వసంత పంచమి విశిష్టత గాని చక్కని ప్రశ్న వేశారు. ఏంటంటే విద్యలు దాని వాల్యూస్ తెలిసిన వాళ్ళు చదువుకుంటారు. విద్య లేని వాడు వింత పసుపు అన్నారు. విద్యా విహీన పశువు అన్నారు. పశువుతో సమానం. పశువులకి ఇది మంచి ఇది చెడు అనేటువంటి జ్ఞానం తెలియదు. మనిషికి తెలుసు ఇది తప్పు ఇది ఒప్పు, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు. తెలిసినా కానీ మనం తప్పులు చేస్తూనే ఉంటాం. పాండిత్యం కలిగిన వాళ్ళే మహా విద్వాంసులు ఎన్నో తప్పులు చేస్తూ వెలిగిపోతున్న రోజులు ఇవి. అందువల్ల సరస్వతి కటాక్షం ఉంది కాబట్టే నాలుక మీద ఉంటుందండి సరస్వతి. అందువల్ల క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు చెప్పిస్తాను నేను. ఎందుకంటే నాలుక మీద సరస్వతి ఉంటుంది. గురువుకి అసూయ ద్వేషాలు ఉండవు. తర్వాత తరతమ భేదం ఉండదు. అందరూ నా వాళ్ళే అనేటువంటి భావనతోటి విద్యాదానం చేస్తున్నాడు గురువు. ఈ శక్తిని ఇచ్చినటువంటిది సరస్వతి దేవి అమ్మవారు. అమ్మవారిని పూజించే విధానం వసంత పంచమి నాడు. అమ్మవారు ఎప్పుడు ఎవరికైతే ఏ విద్య సరిగా అబ్బనప్పుడు, సంగీతం సరిగా రానప్పుడు, మాటలు సరిగా రానప్పుడు అమ్మవారి విగ్రహం పెట్టుకొని పాలతోటి ఒక్క వారం రోజులు అమ్మవారిని అభిషేకం చేసుకోండి. సరస్వతి కటాక్షం. నాకు ఒక ఆవిడ వచ్చేది, ఒక 40 ఏళ్ళ ఆవిడ సంగీతానికి వచ్చింది. ప్రాక్టికల్ గా చెప్తాను. అందరూ సరిగమలు చక్కగా పడితే ఆవిడ చాలా భిన్నంగా అపస్వరాలతో పాడేది. నాకు ఆవిడని ఎలా తీర్చిదిద్దాలో తెలవట్లేదు. ఆఖరికి ఏమన్నానంటే, నెలకి నీ దగ్గర చాలా ఎక్కువ ఫీజు వసూలు చేస్తాను, ఇంత అని కాదు. నువ్వు సరిగా పాడితే సరే, లేకపోతే అన్ని వేలు కడితేనే సంగీతం చెప్తా, లేదా చెప్పనన్నా. పిల్లలు ఫారిన్ లో ఉన్నారు, మంచి సౌండ్ పార్టీ, కానీ ఆమెకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. వెంటనే ఏం చేసింది అంటే సరే అంది. 1 వీక్ తర్వాత వచ్చింది. స్టేజ్ గా కరెక్ట్ గా సంగీతం అద్భుతంగా పాడింది. నాకే ఆశ్చర్యం. వారం రోజుల క్రితం నేను నిన్ను తిట్టాను, వారం రోజుల సరిగమలు ఎలా పాడుతున్నావు అంటే, అమ్మ నేను ఈ రాత్రి నుంచి అమ్మవారి సరస్వతి దేవిని పెట్టుకున్నాను. ఆవిడకి పాలతోటి అభిషేకం చేసుకుంటూ నాకు వచ్చినవే చదువుకుంటా, నాకు సంగీతాన్ని ఇయ్యని, ఏ స్తోత్రాలు వస్తే పాడుకున్నాను, చదువుకున్నాను. పాయసం నైవేద్యం పెట్టి వారం రోజులు నిరంతరం నేను ఆమెను పూజ చేసుకున్నాను.
శ్రద్ధ, అంత శ్రద్ధతో ఇన్వాల్వ్మెంట్. ఆవిడ మనసు పెట్టి ఆర్తితో అడిగింది. అవును. ఆ అనుగ్రహం లేకపోతే అంత క్రితం 3 నెలల నుంచి రానిది 1 week లో సరిగమాలు ఆవిడకి ఎలా వచ్చేయండి? అద్భుతం. భగవంతుడు ఉన్నాడు అంటే నేను అందుకనే నిరంతరం ఆధ్యాత్మికతలోనే ఉంటాను. నేను మా ఇంట్లో నిరంతరం సంగీతం నడుస్తూనే ఉంటుంది. అమ్మవారి విగ్రహం అక్కడ ఉంటుంది. అందువల్ల సరస్వతి కటాక్షం కావాలి అంటే ఆమెను ప్రత్యేకమైనటువంటి వసంత పంచమి రోజున మరింత శ్రద్ధతోటి పర్వదినాలు అనేటువంటి, ఎందుకంటే ఒక మామూలు పుణ్యం కంటే రెట్టింపు పుణ్యం వస్తుంది పర్వదినాల్లో. అందువల్ల ఆ రోజు అవకాశం ఉంటే బాతర్ లాంటి చోటుకి వెళ్ళొచ్చు. దేవాలయానికి వెళ్ళడం ఎందుకు అంటే ఆ వాతావరణంలో వేరే ఆలోచన రాదు, ఆధ్యాత్మికతో ఉంటుంది వాతావరణం. కానప్పుడు వెళ్ళలేని వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చిన అమ్మవారిని పట్టుకుని సర్వం నువ్వే తల్లి, నీ అనుగ్రహం నాకు ఉండాలి, నాపై నీ కరుణ చిలకరించు, చూపించు అంటే రాకుండా ఉంటుంది అమ్మవారి. అది సరస్వతి అనుగ్రహం. అది సరస్వతి విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్ విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మచ్చుడే అన్నాడు. డబ్బులుంటే దాచుకోవడానికి భయపడతాం, దొంగలు ఎక్కడున్నారో ఎక్కడికి పట్టుకుపోతారో అని భయం. విద్య అనేటువంటిది సంపద ఇక్కడ ఉంటుంది, దీన్ని ఎవ్వరూ దోచుకెళ్ళలేరు. అది నిగూఢ గుప్తము. ఏదైనా దోచగలరు కానీ విద్యను ఎవరు తీసుకెళ్ళలేరు. అది అది విద్య నిగూఢ గుప్తము విత్తమ రూపం పౌరుషాళికి అంటే మానవులందరూ అని, పురుషులనే కాదు, అక్కడ స్త్రీ పురుష భేదం మానవులందరికీ. విద్య విశిష్ట దైవతం, అటు చాలా గొప్పదైన, దానివల్ల ధనం వస్తుంది, సంపదలు వస్తాయి. ఈ దేశం ఆ దేశం అనేది ప్రతి చోట పండితుడు అనేవాడు పూజింపబడతాడు. ఇది కాని వాడు మానవ జన్మెత్తి ప్రయోజనం లేదు అని అర్థం. విద్య లేనివాడు వింత పశువు అని ఎందుకన్నారు? వాడు జ్ఞానం ఉన్నా కానీ, ఇప్పుడు పాఠాలు చెప్తున్నాను కాబట్టి అనుభవాల్లో చెప్తున్నాను, దాని వాల్యూస్ తెలవని వాళ్ళు, చదువు విలువని తెలవని వాళ్ళు. ఎప్పుడైనా నేనైనా 10th class 35 మార్కులతో పాస్ అయ్యి తర్వాత తెలుసుకున్నది లేటుగా ఏంటంటే విద్య వల్లే మనకి చెప్పాను, విద్య వల్లే మనిషికి గుర్తింపు ఉంటుంది, గౌరవం లభిస్తుంది అని తెలుసుకున్నాకే నేను 3 MAలు చేశాను. అదే భగవద్ అనుగ్రహం ఉండబట్టే చిన్నప్పుడు ఎప్పుడో భాషా ప్రవీణ చదివాను. భాషా ప్రవీణ సంస్కృతం చదివితే శబ్దాలు అవి చదివిస్తుంటే వాటి విలువ అప్పుడు తెలిసేది కాదని, ప్రతి పనికి భగవత్ సంకల్పం వెనకాల ఉంటుంది. అవునమ్మా, ఆయన ఆశీస్సులు ఉండబట్టే అప్పుడు సంస్కృతం నేర్చుకున్నాను. ఇవాళ సంస్కృతం పిల్లలకి చెప్పగలుగుతున్నాను. మా ఇంటికి దుర్గా సప్తశతి చెప్పమని, రామాయణం చెప్పమని, భగవద్గీతను దాన్ని విశదీకరిస్తూ చెప్పండి అని డల్లాస్ నుంచి రీసెంట్గా ఒక ఆవిడ ఫోన్ చేసి, నా అదృష్టం కాకపోతే ఇప్పుడు భగవద్గీతని సంస్కృతంలోది చదువుకుని నేను వాళ్ళకి చెప్పగలుగుతున్నానంటే సంస్కృతం చదువుకోబట్టే కదా. ఈ సంస్కృతం అనేటువంటిది అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహమే కదా. పొద్దునే అందుకనే గాంధీ గారు కూడా చెప్పారు, సంస్కృతం నేర్చుకోండి, కనీసం భగవద్గీత చదివే అంత సంస్కృతం అన్నా నేర్చుకోండి అన్నాడు. అందువల్ల నేను ఆన్లైన్ క్లాసుల్లో చెప్తున్నాను, సంగీతము సంస్కృతము కూడాను. అయితే అమ్మవారిని రోజు ఏమక్కర్లేదు, పిల్లలకి మీరు నేర్పవలసింది ఏంటంటే పొద్దున్నే లేచి స్నానం చేశాక బొట్టు పెట్టుకుని సరస్వతీదేవి దగ్గర ఒక్క నమస్కారం చెప్పి, సరస్వతి నమస్తుభ్యం చెప్పరా నాన్న అనేటువంటిది వాడికి చిన్నప్పటి నుంచి నేర్పితే ఆ ఒక్క శ్లోకంతో వాడి ఇంతే వాటి ఏ స్థాయి కన్నా వాడు వెళ్ళగలుగుతాడు. ఇది తల్లిదండ్రులు విద్యార్థులకి నేర్పవలసినటువంటిది. అందువల్ల దీని మీద ఎక్కువ అమ్మవారు అంటే అందరూ దేవతలే, పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతి అందరూ అమ్మవార్లే. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేకమైన రోజు అంటే మూలా నక్షత్రం నవరాత్రులు చేస్తారు అమ్మవారు చూసారు. అలాగా రేపటి అదే ఒక ఈ వసంత పంచమి అన్న రోజున తెల్లటి పువ్వులతో పూజ చేయండి, అక్కడ పాయసం నైవేద్యం పెట్టండి, శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉండి శుచి శుభ్రతతోటే అమ్మవారు ఇల్లంతా తిరుగుతుంది. ముందు అది ప్రధానం. తర్వాత ఉదయం లేవడం అనేటువంటిది ప్రధానం. తొందరగా లేపి పిల్లల్ని 7-8 దాకా పడుకోనివ్వటం కాదు, ఉదయకాలాలు లేచి అమ్మవారికి నమస్కారం పెట్టుకోవటం అనేటువంటిది నేర్పితే అలవాటుగా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి తప్పకుండా అది వస్తుంది. తర్వాత జీవితంలో అవకాశం ఉంటే దేవాలయ బాసర వెళ్ళాలి, అది స్థల మహత్యం అలాంటివన్నీ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని, నువ్వు తప్పితే నాకు దగ్గర దిక్కు లేదు, నీవే తల్లివి తండ్రి, నీవే నా తోడు నీడ అంటూ అమ్మవారి సర్వం నువ్వే నన్ను అనుగ్రహించు తల్లి అంటే
ఏ అమ్మ కరుణించదండి. అవును. ప్రపంచంలో అందరూ పిల్లలే, బిడ్డలే అవును, అమ్మవారు. కరెక్టే, కరెక్టే, అందువల్ల కరెక్టే. మనస్ఫూర్తిగా మనం వేరే దృష్టి లేకుండా అమ్మవారే సర్వము అని అనుకుని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది. అందువల్ల ప్రత్యేకమైన రోజున మరింతగా అమ్మవారిని పూజించడం అనేటువంటిది ఈ వసంత పంచమి నాడు మనం చేసేటువంటిది. ఇది సంప్రదాయాల్లో ఒక భాగం అండి. ఇది కూడా పర్వదినాలు, ఇప్పుడు కార్తీక మాసం ఉంది, అప్పుడు శివుడిని విష్ణువుని కూడా అన్నాడు పూజించమని. అలాగా ఈ కాలంలో కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క విశిష్టత ఉన్నప్పుడు సరస్వతీదేవి అష్టోత్తరాలు ఉన్నాయి, వాటిని తీసుకోండి. ప్రతి చోట సరస్వతి శారదామాత పాట లేకుండా ఏ కార్యక్రమం నడవదండి. ఎందుకంటే ఆవిడ కటాక్షం లేకపోతే చెప్పలేము, పాడలేము. అందువల్ల సంస్కృతం చెప్తున్నా, తెలుగు చెప్తున్నా, ఒక పాట మాట్లాడుతున్నా మన వాక్కు అంటేనే ఆవిడ. సరస్వతి లేహ్యం పెడతారు చిన్నప్పుడు. అది కొంచెం స్పష్టతగా చిన్నపిల్లలకి మాటలు త్వరగా రావాలని, స్పష్టత రావాలని అమ్మవారి అనుగ్రహం కోసం చేసేటువంటిది. అందువల్ల ఒక ప్రత్యేకమైన రోజు అన్నప్పుడు అమ్మవారిని ప్రీతితో ప్రార్థించి అమ్మ సర్వం నువ్వే అని అనుకుంటే నీ అమ్మవారి దగ్గర ముందుగా అమ్మవారి దగ్గర నుంచి కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టుకోకూడదు సర్వాన్ని. చూస్తూ నమస్కారం పెట్టాలి. కళ్ళు మూసుకుంటే అమ్మవారు మాయమైపోతుంది. అదే అంటే ఆమె రూపం మన కళ్ళలో నిలుపుకోవాలి. ఎవరికి సాధ్యము అంటే తపస్సు చేస్తున్న వాళ్ళు, వాడికి నిరంతరం వేరే లేదు కాబట్టి ఆ మూర్తిని ఆవిష్కరించుకుంటారు కాబట్టి కళ్ళు మూసినా తెరిచినా ఆవిడే కనపడుతుంది. మనం బాహ్యమైన ప్రపంచంలో అనేకమైనటువంటి చూసిన వాళ్ళం కదా, అందువల్ల కళ్ళు మూసుకుంటే ఆ మూర్తి మనకి కనపడదు. అందువల్ల కనిపిస్తూనే అమ్మ నువ్వే అంటూ ఆవిడ్ని ప్రసన్నం చేసుకోవటం కోసం అని నిరంతరం. అయితే ఆ శ్లోకాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా చదివించాలండి. అవును, మొదటి నుంచి నేర్పాలి. అసలు నన్ను అడిగితే స్కూళ్ళల్లో కూడా నేర్పించాలమ్మా, వాళ్ళకి అలవాటు అవుద్ది. స్కూళ్ళల్లో కూడా ఏం లేదు, అసలు మన ట్రెడిషన్ ఫాలో అవ్వడం లేదు. కాలం మారింది, దాంతో చిన్నప్పుడు అన్ని ఉండేవి, బట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అమ్మవారి తెలుగు మీడియం స్కూల్స్ లోనే చూస్తున్నాం ఇవన్నీ. పెట్టాలి, ఇవన్నీ భగవద్గీత పెట్టాలి, ఈ అమ్మవారి శ్లోకాలు పెట్టాలి. తల్లిదండ్రులు వీటి యొక్క ప్రాశస్త్యం చెప్పాలి కూర్చోబెట్టి. ఈవేళ వసంత పంచమి, సరస్వతి దేవి వీణలు ఉన్నాయి మా ఇంట్లో, వీణలకి పూజ చేస్తాం, అమ్మవారి వీణ. దాని మీద నేను అమ్మవారి పాటలే కాకుండా ఈ మంత్ర పుష్పం అవి కూడా చేస్తాను. నాకు వీణ ఇష్టం. వచ్చినంత వరకు అపారమైన పాండిత్యం లేకపోవచ్చు, కానీ అమ్మవారి అనుగ్రహం ఈ వయసులో నాకు ఇచ్చింది ఆవిడ. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది కాదు. అందువల్ల నా అనుభవాల ప్రకారం కూడా అమ్మవారిది ఏంటంటే సరస్వతి కటాక్షం ఉండాలంటే ప్రత్యేకించి విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఇదే. విద్య విలువ తెలవడం లేదు వాళ్ళకి. విద్య లేకపోతే ఇప్పుడు చూడండి, మనం బాగా చదువుకోవడానికి ఏమండి మీరు బాగున్నారా, అయితే ఇప్పుడు ఆటోలు నడిపి వాళ్ళు కూరగాయలు, బాబు కూరలు ఎంత, నువ్వు నువ్వు అడిగే విధానం, మాట్లాడే విధానం, రెస్పెక్ట్, గౌరవం ఎక్కడ వస్తుందంటే విద్యావంతుడికే రెస్పెక్ట్. కరెక్ట్. ఎక్కడున్న వాళ్ళైనా విద్యావంతులకి వాళ్ళు ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ పక్కన పెట్టండి. సన్మానాలు, సత్కారాల కోసం చదవమని నేను అనట్లేదు. బాగా చదువుకున్న వాడే ర్యాంకర్ అవుతున్నాడు. ఏం లేదు, విద్య ఉంటే ఆల్రెడీ సంస్కారం వస్తుంది. అది కూడా చదువు ద్వారా వచ్చేది అదే. వాడికి తెలిసి ఇలా ఉండట్టు, ఇలా ఉండకూడదు, బిహేవియర్, ప్రవర్తన, ఇది మంచి చెడు. పశువుకి ఏం తెలుస్తుంది? వాడు పంట పండించుకున్నాడు, దీంట్లోకి పెడితే పాడు చేయకూడదని జ్ఞానం పశువుకి ఉండదు, కానీ చదువుకున్న వాడికి ఉంటుంది. సంస్కారం వస్తుందండి. ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, గురువుల్ని ఎలా గౌరవించాలి, ఎవరితో ఎలా ఉండాలి. ఈ కాలంలో చాలా వరకు అది కొంచెం లోపిస్తోంది. దానికి కారణం విద్యార్థులను అనడానికి లేదు, తల్లిదండ్రులు కొంతవరకు నేర్పవలసింది, చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఒకటి ఇచ్చి, గురువుగారు పుట్టినరోజు వచ్చింది, గురువుగారు నమస్కారం అని కాళ్ళకు దండం పెడితే విద్యాభివృద్ధి రస్తు, ఆయుష్మాన్ భవ అని అంటాం. అంతేకాని హ్యాపీ బర్త్డే, గ్లాడ్ టు మీట్ యూ, ఇవన్నీ మన సంస్కృతి కాదు, మనం చేసేటువంటివి కాదు. ఈ నమస్కారంలో ఉన్నటువంటిది గొప్పదనం దేంట్లోనూ లేదు. కాబట్టి విద్యార్థులకి గురువుకి పాదాభివందనం చేయడం నేర్పాలి. అక్కడ కులమతాలతోటి సంబంధం లేదు. పుట్టినరోజు గురువు గారి చేతిలో వసంత పంచమి నాడు గురువు చేతిలో అన్నబట్టి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఆశీర్వాదాలు తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు విద్యార్థులకు దొరుకుతాయి. పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వచ్చేది ఈ సంస్కారం.
నమస్కారం. ఒకప్పుడు ఉండేది ఇవన్నీ, లేదు. ఇప్పుడు మా అన్నీ ఇంటి దగ్గర మెల్లమెల్లగా చిన్న చిన్న తగ్గిపోయినాయి. అవును, చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు. మాకు మా ఇంట్లో పేరెంట్స్ నేర్పించేవాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి వస్తే, కాళ్ళకి దండం పెట్టండి, ఈ ఆ ఈ రెస్పెక్ట్ అనేది సంస్కృతి ఒకప్పుడు అప్పుడు ఉండేది. ఉండేది. అవును, ఆ చిన్న పిల్లలు భగవద్గీత ఎంత పోయే చక్కగా కొద్దీ చదువుతారు. వెళ్ళే కొద్దీ కాలం మారే కొద్దీ ఈ ఈ సంస్కృతి మొత్తం పోతుంది. మారిపోతా ఉంది. కాలం ఏం మార్చదు కానీ మనుషుల్లోనే మార్పు. వీళ్ళు మనుషుల ఏంటంటే ఉద్యోగస్తులు అవ్వడం, సమయం లేకపోవడం. ఎంత సమయం లేకపోయినా టీవీ చూడడానికి సమయం ఉంటుందా, మనం సెల్ ఫోన్లో మాట్లాడడానికి సమయాలు ఉంటుందా అన్నప్పుడు పిల్లలకి నేర్పడానికి కూర్చోబెట్టి రోజు ఒక శ్లోకం నేర్పండి. బిజీ లైఫ్. ఎందుకు రాదు? ఒక నీతి పద్యం నేర్పండి, ఒక సంస్కృత శ్లోకం నేర్పండి. చిన్నప్పుడు మాకు అన్ని అమరకోసం నేర్పేవారు. అమరకోసం అంటే ఏవో, ఇప్పుడు పార్వతీదేవి ఉంది, పార్వతీకి అనేవి పేర్లు. ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ణ పార్వతి దుర్గా మృడాని చండికాంబిక ఆర్య దాక్షాయని చైవ గిరిజ మేనకాత్మజ, ఇవన్నీ అమ్మవారి పేర్లే. చిన్నప్పుడు స్పష్టంగా మాట్లాడకపోయినా, ఇవి చదవకపోయినా మా నాన్నగారు చాలా కోప్పడేవారు. ఆయన ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్ వల్లే మేము ఇవన్నీ చదువుకున్నాము, అమరకోసం చదువుకున్నాము. ఇవాళ పిల్లలకి స్పష్టంగా పాఠాలు చెప్తున్నాము అంటే అది అందుకని ముందు లేవగానే అమ్మవారికి దండం పెట్టుకుంటారు. మా ఇంట్లో సరస్వతీశ్వరు, అమ్మ నువ్వే నువ్వే సర్వం నువ్వే అంటూ అమ్మవారిని ప్రార్థించుకునే నీ చేస్తాం. రోజు అమ్మవారికి దీపం పెట్టి పూజలు చేసి ఏమి చెప్పినా పెద్ద పెద్ద ఆడంబరాలు అమ్మవారికి ఒక్క పువ్వు దగ్గర పెట్టిన కాళ్ళ దగ్గర పెట్టి భక్తి సర్వం నువ్వే శ్రద్ధతో అంతే. అందువల్ల తెల్లటి వస్త్రాలతో కట్టుకున్నటువంటి తెల్లటి కలువ తామర పువ్వులో ఉన్నటువంటి ఆవిడకి రేపటికి చక్కటి పాయసంతో తెల్లటి పువ్వులతోటి పూజ చేసి వసంత పంచమి నాడు ఆమెను మరింత భక్తి శ్రద్ధలతో ప్రార్థించినట్లయితే ఆవిడ ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి. ఇది గుర్తుంచుకొని ఆ పర్వదినం రోజు కూడా పొద్దున్నే లేచి చేయవలసిన, ప్రత్యేకించి విద్యార్థులకి చెప్పేది అది. చదువు లేకపోతే జీవితమే లేదు. కాబట్టి చదివేది అక్షరాది దేవత అయినటువంటి ఆ సరస్వతిని అందరూ పూజించవలసిన అవసరం. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. సనాతన ధర్మం ఛానల్ ద్వారా ఇవాళ అమ్మవారి గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అమ్మవారి ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇది సనాతన ధర్మం వారికి నేనే ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు చెప్పాలి. నమస్కారం అమ్మ.